అరుణాచల్ ప్రదేశ్పై మొండి వాదన చేస్తోన్న చైనా ఇటీవలే మరింత నోరు పెంచింది. వాటిని అసంబద్ధమని, హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్నప్పటికీ డ్రాగన్ మాత్రం నోరు మూయడం లేదు. ఇటీవలే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ధీటుగా సమాధానమిచ్చాడు. అటు అగ్రరాజ్యం అమెరికా కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇండియాదే అని తేల్చి చెప్పడంతో చైనా మరోసారి నోరు పారేసుకుంది. అరుణాచల్ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందని చైనా కారు కూతలు కూస్తోంది. అక్కడ చైనా పరిపాలన వ్యవస్థ కూడా ఉండేదని చెప్పుకొచ్చింది. 1987లో భారత్ చట్ట వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమించుకుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి సోమవారం జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. అప్పట్లోనే తాము భారత్ తీరును ఖండించామని గుర్తు చేశారు. భారత్ చర్యలు నిరుపయోగమని, చైనా తీరు మారదని తాము అప్పుడే కుండబద్దలు కొట్టామని చైనా ప్రతినిధి చెప్పుకొచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి భద్రత పెంపొందించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి సెలా సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. సరిహద్దు వెంబడి సైన్యాలను మోహరించేందుకు ఉద్దేశించిన ఈ సొరంగం మార్గానికి ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏర్పడింది. ఇది భరించలేని చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పలుమార్లు ప్రకటించింది. ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే చైనా విస్తరణవాద ధోరణులను భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తోంది. ఇటీవలి చైనా వ్యాఖ్యలపై మంత్రి జైశంకర్ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాదన్న ఆలోచనే అసంబద్ధమని, హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో సహజ సిద్ధ భాగమని అన్నారు. మరోవైపు అమెరికా కూడా చైనా వ్యాఖ్యలను ఖండించింది. సరిహద్దు రాష్ట్రం భారత భూభాగమని తామెప్పుడో గుర్తించామని స్పష్టం చేసింది.